మంచిర్యాల జిల్లా చెన్నూరు నీటిపారుదల శాఖ ఏఈ జాడి చేతన్ కిష్టంపేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి అనే బాధితుడి వద్ద నుండి 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. గతంలో నిర్వహించిన మిషన్ కాకతీయ పనులకు సంబంధించిన బిల్లు మంజూరు చేయడానికి బాధితుడిని నీటిపారుదల శాఖ ఏఈ జాడి చేతన్ లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా శుక్రవారం రోజున వలపన్ని అతడిని పట్టుకుని తదుపరి విచారణ నిమిత్తం కరీంనగర్ ప్రత్యేక కోర్టుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి పేర్కొన్నారు. లేకపోయిన వాళ్ళే నా బిల్లుల సంగతి ఏంటని ఒకటి స్టాంప్ ప్యాడ్ తీసుకొని నేను అప్లికేషన్ పెట్టిన 5 నెలలు అవుతుంది, 4 నెలలు 5 నెలలు అవుతుంది పెట్టినట్టుంది. వాళ్ళు రోజు రేపు 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 అనుకుంటా ఒక్క ఎంబీ దొరికిందన్న. మన ఎక్కడిది దూనపల్లి మందపురం చెరువు సాలకుంటది ఒక ఎంబీ దొరికింది. 79,000 బిల్లు అయింది. 5,000 రూపాయలు నువ్వు ఇస్తేనే ఇది ఏఈ గారు డి గారు వీళ్ళందరూ డబ్బులు అడుగుతూనే నీది పంపించడం జరుగుతుంది. అవన్నీ ఎంబీలు దొరుకుతలేవు, నువ్వు తెచ్చుకో అన్నా అని చెప్పింది. చెప్తే అన్న నేను ఏడిపోయి తేవాలన్నా అంటే నువ్వు తేవాలే, నువ్వు దేంది నేను ఎంబీలు నేను ఎక్కడి నుంచి తెస్తా, నాకెక్కడి నుంచి ఇస్తాడు, నేను ఎట్లా బిల్లు చేయాలి అని అనుడుకొని సరే 5,000 అయితే ఇస్తా అన్న, నా దగ్గర అయితే ఇప్పుడు లేవు, నేను తెచ్చిస్తా వీళ్ళనో వాళ్ళనో అడిగి నేను తెచ్చిస్తా అని చెప్పిన. నేను ఏసీబీ గారిని మీట్ చేయడం జరిగింది, వాళ్ళు తెచ్చి ఇవ్వడం జరిగింది, రికార్డ్ చేయడం జరిగింది, నేను బట్టి చేయడం జరిగింది. చెన్నూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఏఈ జాడి చేతన్ గారు 5,000 రూపాయలు బాధితుడి దగ్గర నుంచి లంచంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండ్గా దొరికారు. బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి, ఈయన కాంట్రాక్టరు, కిష్టంపేటకు చెందినవాడు. ఈయన 2016-17 సంవత్సరంలో మిషన్ కాకతీయ పనులు చేయడం జరిగింది.